అఖండ 2 రిలీజే అవ్వలేదు. అప్పుడే అఖండ 3ని లైన్లో పెట్టిన బోయపాటి. ఒక్క ఫోటోతో టైటిల్ లీక్ చేసిన తమన్. అంతా బాగానే ఉంది, కానీ అఖండ 2 ప్లానింగ్ అక్కడ సూపర్. కానీ ఇక్కడ ఇంతకీ పార్ట్ 3 టైటిల్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే టాలీవుడ్లో ప్రత్యేకమైనటువంటి ఆరా క్రియేట్ అవుతుంది. వారి కాంబినేషన్ అంటే అభిమానులకు అది సినిమా కాదు, పండుగ. జోష్, పూనకం ఇలాంటివన్నీ కూడా వచ్చేస్తాయి. సింహ, లెజెండ్, అఖండ వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత ఇప్పుడు ఈ జంట మళ్ళీ అఖండ 2 తాండవంతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. డిసెంబర్ 5న పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ కాబోతున్నటువంటి ఈ మూవీ ఇప్పటికే ట్రైలర్, టీజర్లు అండ్ మ్యూజిక్ అప్డేట్లతో ఆకాశమే హద్దు అన్నట్లుగా అంచనాలను పెంచేసింది. అంతేకాదు, డిసెంబర్ 4 నుంచే పెయిడ్ ప్రీమియర్లు కూడా ఉండడంతో హైప్ మరింతగా పెరిగిపోయింది. మూవీ టీం కూడా ఈసారి బాలయ్య మరింత రౌద్రంగా, మరింత ఆధ్యాత్మికంగా కనిపిస్తారంటూ కూడా అదనపు హీట్ క్రియేట్ చేస్తుంది. ఇండస్ట్రీలో కూడా ఈ సినిమా కలెక్షన్ల విషయంలో భారీ నమ్మకంతో ఉంది. అఖండ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రికార్డ్ స్థాయిలో జరగడంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సంచలనాలు సృష్టిస్తుందనే వాతావరణం ఏర్పడింది. ఇదిలా ఉంటే అఖండ 2 ప్రమోషన్స్లో భాగంగా ప్రొడ్యూసర్స్ అఖండ 3 కూడా రావచ్చని కూడా పరోక్షంగా హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ హింట్ ఇప్పుడు నిజమని చెప్తున్నట్లుగా మరో లీక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ లేటెస్ట్గా డైరెక్టర్ బోయపాటి మూవీ యూనిట్తో కలిసి దిగినటువంటి ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలో వారి వెనక ఉన్నటువంటి డిజిటల్ స్క్రీన్పై జై అఖండ అని కూడా పెద్ద అక్షరాలతో కనిపిస్తుంది. దీంతో అఖండ 3 కూడా కన్ఫర్మ్ అయిపోయింది. దానికి జై అఖండ అనేటువంటి టైటిల్ కూడా ఫిక్స్ చేశారంటూ బాలయ్య ఫ్యాన్స్ దాన్ని వైరల్ చేస్తున్నారు. జై అఖండ, మళ్ళీ రౌద్ర తాండవం మొదలవుతుంది అండ్ బాలయ్య కోసం మాస్ సునామీ సిద్ధమవుతుందంటూ కూడా నెట్టింట్లో కమెంట్ల వర్షం కురుస్తుంది. అఖండ 2 రిలీజ్ కాకముందే అఖండ 3 టైటిల్ ఇది సర్ప్రైజ్ కాదు, షాక్. మొదట అఖండ తర్వాత జై అఖండ, మూడోసారి చరిత్ర రిపీట్ అవుతుందని అండ్ తమన్ లీక్ నిజమే అయితే అది ఫ్యాన్స్కి ఇదో న్యూ ఇయర్ గిఫ్ట్ అంటూ కూడా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ టైటిల్ నిజమా కాదనేది మాత్రం మూవీ టీం నుంచి ఇప్పటి వరకు కూడా క్లారిటీ అయితే లేదు. కానీ అఖండ 2 క్లైమాక్స్లోనే అఖండ 3కి హింట్ ఇచ్చి ఉండొచ్చు అని కూడా ఇండస్ట్రీ వర్గాలు అయితే చెబుతున్నాయి. బాలయ్య మాస్ ఎలిమెంట్స్ను దృష్టిలో పెట్టుకుంటే ఈ టైటిల్ ఖచ్చితంగా సరిపోతుందని కూడా ఫ్యాన్స్ అంటున్నారు. కానీ టికెట్ల రేట్ల విషయంలో పెద్ద సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆలస్యం కావడం లేటెస్ట్గా పెద్ద సమస్యగా మారుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడం, అదనపు రేట్ల కోసం జీవోలు తెచ్చుకోవడంలో సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల రిలీజ్ ముంగిట గందరగోళ పరిస్థితులు అయితే తలెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉన్నాయి. విడుదలకు 2 రోజుల ముందు కూడా జీవో రాక, అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాక సినిమాలు చాలానే ఉన్నాయి. అదనపు రేట్ల వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఎంతో, కానీ బుకింగ్స్ ఆలస్యం వల్ల జరిగే నష్టం బాగానే ఉంటుంది. మరోవైపు అదర్ కంట్రీస్కు సరైన టైంలో కంటెంట్ పంపకపోవడం వల్ల అక్కడ ప్రీమియర్స్ మీద ప్రభావం పడుతుంది. పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ విషయంలో కూడా ఈ ఇబ్బంది బాగా కనిపించింది. కెనడా సహా పలు షోలు క్యాన్సిల్ అయినాయి, నష్టం కూడా వాటిల్లింది. అయితే టాలీవుడ్ లేటెస్ట్ బిగ్ మూవీ అఖండ 2 విషయంలో ఓవర్సీస్ కంటెంట్ డెలివరీ విషయంలో ఏ ఇబ్బంది లేకపోయింది. రిలీజ్కి 4 రోజుల ముందే అన్ని చోట్లకు కేడిఎంలు డెలివరీ అయిపోయాయి. ఈ విషయంలో పక్కా ప్లానింగ్తో ఉన్నారంటూ కూడా అఖండ మేకర్స్ మీద ప్రశంసలు కూడా కురిశాయి. కానీ అదనపు షోలు, టికెట్ రేట్లకు ముందు జీవోలు తెప్పించుకోవడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయింది. ఏపీ జీవో 3 రోజుల ముందు వచ్చింది. వెంటనే బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. మంచి ఊపుతో టికెట్లు అమ్ముడవుతున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం రిలీజ్కి 2 రోజుల ముందు కూడా జీవో రాలేదు. గురువారం రాత్రి సెకండ్ షోకు పెయిడ్ ప్రీమియర్స్ వేసేందుకు ఇక్కడ థియేటర్లు రెడీగా ఉన్నాయి. ఫ్యాన్స్ కూడా టికెట్ల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా అఖండ 2 రిలీజ్కు ముందొచ్చినటువంటి జై అఖండ టైటిల్ లీక్ అభిమానుల్లో మాత్రం డబుల్ ఎనర్జీని అయితే, డబుల్ హైప్ తోటి అయితే పెంచేస్తుందనేది మాత్రం వాస్తవం. సో మొత్తంగా ఈ విషయంలో అటు టికెట్ రేట్ల విషయంలో కొంచెం ప్లానింగ్ అటు ఇటు అయిందో, కానీ బట్ డెఫినెట్గా అఖండ 3 అయితే రాబోతుంది. ఆ టైటిల్తే జై అఖండ. సో ఇక ఆ 3 తోటి డెఫినెట్గా బోయపాటి శ్రీను ఈ సిరీస్ని ఆపేస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. ఎందుకంటే అఖండ సిరీస్లో చాలా తీసుకోవచ్చు, కానీ ఒక 3 అయితే తీస్తారు. ఇంకా దాని తర్వాత ఏం చేస్తారనేది తెలియదు. కానీ బట్ ఓవరాల్గా సెకండ్ ఏదైతే అఖండ తాండవంలోనే అఖండ 3కి కొంచెం లీడ్ అయితే ఉంటుంది. సో ఆ లీడ్ ఈజీగా, అంటే అఫీషియల్ కాకుండా కొంచెం లీక్ చేసి హైప్ని మరింత పెంచారు. సో మరి అది ఉంటుందా ఉండదా? డెఫినెట్గా ఉంటుందనే చెప్పారు. బట్ అది తెలియాలంటే మరి ఆ జోనర్ ఏంటి అండ్ ఆ కాస్ట్ ఏంటి, కొంచెం హింట్ ఏమైనా తెలియాలంటే డెఫినెట్గా డిసెంబర్ 4 రాత్రి వరకు అయితే మనం వెయిట్ చేయాల్సిందే. సో మరి అఖండ తాండవంపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.